ఈరోజు సీరియల్ ఎట్లా రోజు ఒకటి ఇస్తాడు, తెలుగు సీరియల్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఒక ఎపిసోడ్ సిట్ నోటీసులు పంపడం, ఒక్కరోజు హరీష్ రావు గారు పంపడం, ఒక్కరోజు సంతోష్ రావుకు పంపడం. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా నోటీసు పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీరు నోటీసులు పంపినట్టు, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీసు ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలందరికీ నోటీసు మీరు పంపినట్టే. ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలో కూరుకుపోతుందో, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము మసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే నోటీసులు ఇవ్వడం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండొద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. ఈరోజు నైని కుంభకోణం కానీ, కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మలచాలంటే ఏం చేయాలని చెప్పేసి కొత్తగా నాటకం తీసుకొచ్చిన అదే సిట్ నోటీసులు తీసుకోవడం జరిగింది. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు నువ్వు? ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? మంత్రులు చేస్తారా? ముఖ్యమంత్రి చేస్తారా? ఈ రాష్ట్ర భద్రతా దృష్ట్యా లాండ్ ఆర్డర్ దృష్ట్యా పోలీస్ చేసుకునే నిర్ణయమో ఇది ఫోన్ ట్యాపింగ్. దాంట్లో రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి ఎక్కడ అవకాశం ఉన్నది. మరి ఈ రోజు నువ్వు ఎవరైతే సిట్ వేసినావో వీళ్ళే కదా ప్రధాన సూత్రధారులు. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు మీరు ఫోన్ ట్యాపింగ్ లో ఎవరైతే ముద్దాయిలను మీరు అంటున్నారో, ఈరోజు డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు వారప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కదా, మరి వారికి ఎందుకు సిట్ నోటీస్ ఇవ్వవు? సజ్జనార్కి ఎందుకు నువ్వు సిట్ నోటీస్ ఇవ్వవు? ఫోన్ ట్యాపింగ్ చేసేది మంత్రులు చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ చేసేది ఒకళ్ళు చేస్తే అది కూడా రాష్ట్ర భద్రత దృష్ట్యా, లాండ్ ఆర్డర్ దృష్ట్యా ఈ రాష్ట్రం యొక్క భద్రతకు కాపాడుతందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్ ప్రయత్నం చేస్తారు. అది చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అదే చేస్తుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్ పట్టడానికి. మరి ఆ డిపార్ట్మెంట్ పోలీసు కదా, పోలీసుకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు నేను అంటున్నాను. మీ పక్కగా ఉన్నారు కదా, పోలీసుకు నోటీసు ఇవ్వకుండా పోలీసు ద్వారా మాకు నోటీసు అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ బాబు మీద కక్ష సాధింపు ధోరణి. టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యువల్ ఎదుగుతోంది. 42% తోటి ఈ రోజు సర్పంచులు ఎన్నిక కాబట్టం, ఇక్కడ మున్సిపల్ అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. దానికి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని డైవర్షన్ చేసుకుని అప్రతిష్ట పాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంలో భాగమే ఒకవైపు కాళేశ్వరం గాని, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ గాని, ఒకవైపు రేస్ గాని, ఇవన్నిటి కూడా కేవలము మా మీద బురద జల్లే ప్రయత్నము. ఎందుకు భయం? మేమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మీరు బీజేపీ యొక్క మన సూచన సలహా తీసుకుని మా ముందుకు వెళ్తున్నావు? నేను మళ్లీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి హోదాలో
మోదీ గారుడంగా కేసీఆర్ని ఏం చేయలేకపోయాడు. అంత బలగం తెలంగాణ సమాజం కేసీఆర్ వెంబడినది కాబట్టి మీరేం చేయగలుగుతారు అని అంటున్నా. నోటీస్ ఇచ్చుడు తప్ప ఏం చేయలేరు మీరు, ఏం కాదు కూడా. ఎందుకంటే ఆని ముక్తంలాగా బయటకు వస్తాడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కేవలం రాష్ట్రం తీసుకురావడం కాదు, రాష్ట్ర ప్రజల భద్రత కూడా చూసుకునేది. ఈ రోజు మేము గోదావరి నీళ్ళ గురించి కొట్లాడుతున్నాం, ఈ రోజు బొగ్గు గురించి మాట్లాడుతున్నాం, ఈ రోజు కృష్ణా వాటర్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నింటినీ డైవర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అవినీతితో కూరుకపోయింది. ఆంధ్రపై రాష్ట్రానికి దాసోహం చేస్తున్నాం నీళ్లు. ఇవన్నీ ఎత్తిపూసటల్లో బీజేపీ ఎట్లా నిద్రపోయింది, బీజేపీ ఎట్లా ఎత్తి చూస్తలేదు. కాబట్టి తెలంగాణ సమాజం యొక్క బాధలను ఎత్తి చూసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు ధోరణిలో భాగమే ఈరోజు మా గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంగా, ప్రజాస్వామ్యం కాపాడే బేషరతుగా వస్తా అని చెప్పి రావడం జరిగింది. 60 సంవత్సరాల వయసే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషి. ఆ హోదా ఆ ఏజ్కు గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఇష్టాన్ని నోటిస్తున్నావు. కాబట్టి తెలంగాణ సమాజం ఎప్పుడంగా నిన్ను డెఫినెట్ గా ఓడగొడతారు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకో ఎగ్జాంపుల్. జగన్ ఒక మాట అన్నాడు, నేను ప్రజలు చేస్తున్న పనులు చేస్తున్నా, 174 సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నా, వై నాట్ 175 170 సీట్లు రావాలని కోరుకున్నాడు. ఆయన చేసిన పెద్ద మిస్టేక్ చంద్రబాబు నాయుడు జైలు వేయడం. చంద్రబాబు జైలు వేయగానే ఆ గ్రాఫ్ 11 పడిపోయింది. నీకు 9 కూడా రావు, మీరు 11 అన్నారు కదా, 10 లోపలనే మీకు మళ్ళా వచ్చే ఎన్నికలు 2028లో 20 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సేమ్ జగన్ పట్టిన గతే రేవంత్ రెడ్డి పడతారు. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణకు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ తీసుకొచ్చిన ఒక జాతిపిత కేసీఆర్ గారి మీద సిట్ నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టడము, ఆయన మనశ్శాంతి లేకుండా చేయడము డెఫినెట్ గా ఇది నీకు శాపంగా మారుతుంది. రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 10 లోపలే, జగన్ కి ఎట్లా వచ్చిందో అలాగే 10 లోపల వచ్చింది. కాబట్టి అందుకే వీఆర్ విత్ యూ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్. తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ వెంబడి ఉన్నది, కేసీఆర్ కి అండగా ఉన్నది. వి వర్క్ ఫర్ కేసీఆర్ అన్నట్టు డెఫినెట్ గా వి ఫర్ కేసీఆర్. కేసీఆర్ కోసం తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి అండగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 హామీలకు దృష్టి పెట్టండి. నాకు నోటీసులు నీ నోటీసు ఎట్లా కాదు, మీరు ఇచ్చిన హామీలకు దృష్టి పెట్టకండి, ఆ దిశగా అడుగులు వేయండి, అడ్మినిస్ట్రేషన్ దిశగా అడుగు పెట్టకండి. కానీ నోటీసులు ఇచ్చుకొని మీరు ఎవరిని భయపెట్టిందంటే మీ మూర్ఖత్వము. తెలంగాణ బిడ్డలు ముఖ్యంగా ఉద్యమకారులు ఎవడూ భయపడాడు. మీ తాటాకు చెప్పలకు మేము వేరే సమస్య లేదు. ఇంకా అగ్రెసివ్ గా పోయి ఇంకా మీ 3 సంవత్సరాల మీ ప్రభుత్వం యొక్క బండారం బయట పెడతాం. తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇవ్వడం అంటే అది తెలంగాణ యావత్ చరిత్రకే నోటీసులు ఇవ్వడంగా మేము భావిస్తున్నాం. సిట్టు నోటీసులు ఇచ్చిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ అంటే ఒక విజయం, కేసీఆర్ అంటే ఒక ఉద్యమం, కేసీఆర్ అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ అంటే 10 ఏళ్ల పరిపాలన ప్రగతి ప్రబోధకుడు. అట్లాంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు. కేసీఆర్ గారి చరిత్రను చెరిపివేద్దామని, కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచివేద్దామని ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు ఒక విఫల ముఖ్యమంత్రివి, నీ పార్టీ ఒక విఫల ప్రభుత్వం, నువ్వు ఒక జ్ఞానశూన్య అనుభవశూన్య ముఖ్యమంత్రివి. నీవు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, వాటిని అమలు చేయలేక ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలను దృష్టి మళ్లించడానికి ఇలాంటి వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీస్తున్నావు కనుక నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఇటువంటి చర్యలు ఇక ముందు కనుక చేపడితే ఖబర్దార్ నిన్ను పిచ్చి కుక్కల్లాగా ప్రజలు నిన్ను వీధుల్లో తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాము.